హాయ్ అండి. ఓ వంట, ఒక మాట స్వాగతం అండి. మాకు ఊరేమటి పొలం ఉంటే దాన్ని బోరు లేదు కదా అని చెప్పి ఎవరికో ఎంతో కొంత ఇత్తారులే గడ్డి పెట్టుకునో ఏదో ఒకటి వేసుకుని 10 సంవత్సరాల నుంచి వదిలేసి ఊరుకుంటే వాళ్ళు ఎలా వాడుకున్నారంటే అండి, ఎళ్ళమ్మటి చేను కదా, దాన్ని ఒక కోళ్ళ ఫారం లాగా, ఒక గేదెల ఫారం లాగా కన్స్ట్రక్షన్ మెటీరియల్ వేసుకోవటానికి అట్ట వాడుకున్నారండి. పాత రోజుల్లో అయితే పరాయి సొమ్ము పాములాంటిది అనుకునేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదుగా, దీన్ని మట్టుకు లాగేసుకుంటున్నారు. మేము చుట్టూ పారిగోడ పెట్టి బోర్ వేయించాము. కరెంట్ కనెక్షన్ కూడా వచ్చింది. ఈరోజు మోటార్ బిగించుకున్నామండి. మోటార్ బిగించి చెవిలో ఇప్పుడు చేను దున్నిచ్చి, అడవిలాగా ఉందండి చేను అయితే. దీనికి అడవిలాగుంటే శుభ్రంగా చెట్లన్నీ బీకిచ్చి దున్నిచ్చాము. ఈరోజు మోటార్ బిగించుకుని మోటార్కి పూజ చేసి ఓపెన్ చేయబోతున్నాము. చేను దున్నిచ్చామండి, మొక్కజొన్న వేయబోతున్నాము. పాతకాలంలో అయితే పరులు సొమ్ము అంటుకోరండి. ఇప్పుడైతే మా చేనుని ఎలా చేశారంటే, మీకు కూడా ఊరెమ్మటి పొలం ఉంటే అప్పుడప్పుడు వెళ్ళి మాత్రం మీ పొలం మీరు చూసుకుంటుండండి. మన చేనుకు మనం బందోబస్తు చేసుకోవాలి. ఇదండి మా చేను. ఎప్పుడైనా ఎవరికన్నా ఇచ్చినా మనం అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటుండాలి. అడవిలాగా అయిపోయింది. ఇదంతా బాగు చేయించాము. అది మోటార్ బిగించామండి. ఇప్పుడు దీనిలో మొక్కజొన్న నాడుతున్నాము. జంట బోదులేంచి మొక్కజొన్న నాడుతున్నాము. ఇదిగోండి మొక్కజొన్న నాడుతున్నాము. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి మా చేనుకు చుట్టూ పారిగోడ, బోరు, మోటరు. ఈరోజు విత్తనాలు కూడా వేసేస్తున్నాము. జంట బోదులేసి మొక్కజొన్న నాటుతున్నారు. బాయ్ అండి.